साहब जी, बेचना आपका रिवाज है, बचाना हमारा काम है, धर्म को भी निभाना हमारा काम है. కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా, మీ దోస్తులకు కట్టబెట్టడమేనా, నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా, ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 19 లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ, ఓ విజయ్ మాల్యా, రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్త్ అదానికి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాడు 10 దినాలల్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష. వారి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో నంబర్ 2 ప్లేస్కి పోయిండు. మొన్న ఏమైంది? 10 లక్షల కోట్లు 10 రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష. నేను కూడా అధ్యక్ష పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మతానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష.